అందరికీ నమస్కారం అండి. ముందుగా మన వీడియో ఎవరు చూస్తున్నారో ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈరోజు విషయం ఏంటంటే కోడిపిల్లలు ఎంతసేపటికైనా హెల్దీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, గ్రోతింగ్ అనేది ఉండాలి. అట్లా ఏంటంటే ఎంతసేపటికి కూడా మనం ఎంత హెవీగల్ల ఫుడ్ పెట్టినా అది బాయిలర్ ఫినిషర్ బెడ్ కానీ, స్టార్టర్ ఫీడే కానీ, గుడ్లే కానీ, లేకపోతే మటన్ కైమా కానీ ఏది పెట్టినా కూడా ఈ విధంగా వచ్చే బాడీ గ్రోతింగ్ వేరే ఉంటుంది, న్యాచురల్గా వచ్చే బాడీ గ్రోతింగ్ వేరే ఉంటుంది. ఎందుకు ఏంటి అని అంటే ఇప్పుడు మామూలుగా పశువులు ఉంటాయి కదా, ఇంట్లో మామూలుగా పెంచుకుంటారు కదా, వాటి పాడి అంటే పెండ మొత్తం మన పెంట తుప్పేస్తారు కదా, పెండగడ్డ, వాటి మీద తిరిగిన కోడిపిల్లలు చూడండి, ఇంట్లో పెంచిన కోడిపిల్లలు చూడండి, మామూలుగా మకోలలో పెంచిన కోడిపిల్లలు చూడండి. ఎంతసేపటికైనా ఇప్పుడు వచ్చే వైరస్లకి బయట తిరిగే కోళ్ళు అయితే ఎంత అంటే అంత దాదాపు ఇప్పుడు మామూలుగా చెప్తున్నా. ఎట్లా అంటే మీకు ఒక క్లారిటీ కోసం, ఇప్పుడు ఇంట్లో పెంచే కోడిపిల్ల అయితే ఎమ్మటే వైరస్ వచ్చిన ఒక 3 or 4 అవర్స్లో చచ్చిపోద్ది. అదే కనుక పెండగడ్డ మీద తిరిగి ఉన్న కోడిపిల్ల అయితే దాదాపు ఒక రోజు లేకపోతే అంతే, ఒక రోజు లేకపోతే 2 రోజులు బతికిద్ది. అంటే ఎంత ఇమ్యూనిటీ సిస్టమ్ అందులో ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఎవరైనా కూడా అప్పుడప్పుడు ఎండ వచ్చినప్పుడు 10-10:30 కోళ్ళన్నిటిని బయటికి వదిలిపెట్టండి. ఇమ్యూనిటీ సిస్టాన్ని డెవలప్ చేసుకోండి. ఎందుకంటే అందులో పురుగులు అవి ఉంటాయి కాబట్టి, తింటాయి కాబట్టి గ్రోతింగ్ అనేది బాగుంటుంది. ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా అంటే చాలా ఉంటుంది. ప్రతి ఒక్క ఫార్మర్ కూడా ఇంటికాడ వీటి మీదనే కొద్దిమంది ఫోకస్ పెట్టి వీటిని చూసుకుంటారు. కాబట్టి మీరు నష్టపోకోకుండా ఉండాలి అని అంటే కోడిపిల్లలకి ఇమ్యూనిటీ పవర్ని ఈ విధంగా పెంచుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు కనుక ఇది యూజ్ అయితే ఒక 10 మందికి షేర్ చేయండి, ఎందుకంటే వారికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి షేర్ చేయమని చెప్తున్నా. ఓకేనా అండి? మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి.